ప్రభుత్వం మారుతుందనే సంకేతాలు కీలకమైన అధికారులకు వచ్చాయి. దాంట్లో భాగంగానే లోకేష్ బాబు ఆ రోజు ఏదైతే చెప్పారో మాకు సంబంధించిన ఐటీ రిటర్న్స్ ఎలా వచ్చాయి మీ దగ్గరికి, హెరిటేజ్ కావచ్చు, లేకపోతే భువనేశ్వరి గారి కావచ్చు, బ్రహ్మణి గారి కావచ్చు, ఐటీ రిటర్న్స్ కొన్ని కాగితాలు మీరు ఎలా సంపాదించారో, ఏ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చినది అడిగిన ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. ఈ రోజు ఆ కాగితాలన్నీ కూడా ఇంధన రోడ్డు సంబంధించి కావచ్చు, ఐటీ రిటర్న్స్ కావచ్చు, హెరిటేజ్ గుడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ తగలబెట్టే కార్యక్రమం జరుగుతున్నప్పుడు బ్రహ్మన్ చౌదరి గారు వెళ్ళటం, అదేవిధంగా మీడియా వాళ్ళు కూడా ఆ విజువల్స్ అన్ని కూడా వాళ్ళ ఇవన్నీ కూడా సీఈఓ దృష్టి మీ విజువల్స్ దొరికినాయి కాబట్టి వాస్తవాలు బయటపడ్డాయి. ఇంకా రేపు రాబోయే రోజుల్లో సెక్రటేరియట్లో కావచ్చు, కీలకమైన కార్యాలయాల్లో కూడా ఇదే విధంగా కాగితాలు తగలబెట్టే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది. ఓడిపోతామనే భయం ప్రభుత్వం క్లియర్గా సర్వేలు, ఢిల్లీలో ఎన్డీఏ కూటమి, ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి, చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందనే భయం కీలకమైన అధికారులు వచ్చింది. సిట్ అధిపతి ఎవరైతే రఘురామరెడ్డి అత్యుత్సాహంతో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అత్యుత్సాహం చూపించాడో, లోకేష్ బాబు వచ్చినప్పుడు విచారణప్పుడు ఏ విధంగా అయితే తప్పుడు డాక్యుమెంట్లు, లేని డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ అరెస్ట్ చేయాలనే ప్రయత్నం చేశాడో, ఇవాళ వాస్తవాలన్నీ బయటపడుతున్నాయి. కాబట్టి ఆ కాగితాలన్నీ కూడా తగలబెట్టే కార్యక్రమం చేశారు. ఇవన్నీ కూడా సీఈఓ దృష్టి తీసుకెళ్తాం. ప్లస్ దీని మీద డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి, సీట్ అధిపతి రఘురామరెడ్డి కూడా రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి. వీటన్నిటి మీద కూడా సీఈఓ కంప్లైంట్ చేస్తారు.